బాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సినిమాలొచ్చి చాలా కాలం అయింది. కుబేరా, కూలీ సినిమాల్లో నాగార్జున నటించినప్పటికీ అభిమానులు మాత్రం ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం జరుగుతోంది. అంటే ప్రకటించినప్పటికీ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రచారంలో ఉంది. కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు చెబుతున్నారు. నాగార్జున సొంతంగా తన బ్యానర్లో నిర్మిస్తున్నాడట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నాగ చైతన్య, అఖిల్ సైతం ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అమలా అక్కినేని కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయం గురించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తానికి నాగ్ 100వ సినిమా సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. నాగార్జున 100వ సినిమా కంటే ముందు 2 కల్ట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 14, 2025న శివ సినిమాను ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా తీసుకురాబోతున్నారు. పిక్చర్ క్వాలిటీతో పాటు సౌండ్ను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా కాలంగా వర్కౌట్స్ నడుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ శివ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ మూవీ టీవీలో వందల సార్లు టెలికాస్ట్ అయింది. అయినా కూడా థియేటర్లో సరికొత్త ఎక్స్పీరియన్స్తో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా వర్క్ పూర్తి చేసిన మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే రిలీజ్ కి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇస్తూ శివ గురించి కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అంటే శివ సినిమాకు సంబంధించి కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. శివ సినిమా రిలీజ్తో ఫ్యాన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మరోసారి కల్ట్ క్లాసిక్ను ఎంజాయ్ చేయబోతున్నారు. శివ సినిమాతో పాటు నాగార్జున కెరీర్లో అత్యంత ముఖ్యమైన మూవీ గీతాంజలి అనడంలో సందేహం లేదు. 1989లో విడుదలైన ఈ రొమాంటిక్ కల్ట్ క్లాసిక్ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ గతంలో రిలీజ్ అయ్యింది, కానీ ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గీతాంజలి మాత్రం టీవీల ద్వారా రావడం మాత్రమే చూసాం కనుక థియేట్రికల్ రిలీజ్కి చాలా బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. సాధారణంగానే నాగార్జున రొమాంటిక్ సినిమాలు ఎవర్గ్రీన్ అన్నట్లుగా ఉంటున్నాయి. అలాంటిది గీతాంజలి సినిమా రాబోయే 100 ఏళ్ల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి కల్ట్ సినిమాలను మళ్ళీ థియేటర్లో చూడొచ్చు. 1989 మే 19న విడుదలైన గీతాంజలి సినిమా కేవలం 1.5 బడ్జెట్లో, అంటే 1.5 బడ్జెట్లోపు రూపొందించింది. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా. నాగార్జునకు జోడీగా గిరిజ హీరోయిన్గా నటించింది. సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగులో రూపొందించిన ఈ సినిమా తమిళ్, మలయాళంలో 70 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే సినిమా బాలీవుడ్లో రీమేక్ అయింది. సినిమా దాదాపు ఏడాది పాటు థియేటర్లలో ఆడుతూ కనిపించింది. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా గీతాంజలి నిలిచింది. అలాంటి గీతాంజలి 4K టెక్నాలజీతో పిక్చర్ క్వాలిటీ పెంచి డాల్బీ సౌండ్ సిస్టంతో మళ్ళీ తీసుకొస్తే నాగ్ ఫ్యాన్స్కి పండగే అనడంలో సందేహం లేదు. నాగార్జున 100వ సినిమాకు ముందు శివ, గీతాంజలి వంటి సినిమాలు రావడం ఫ్యాన్స్కి మరింత ఉత్సాహాన్ని అందిస్తోంది. నాగ్ 100వ సినిమాను 2026 మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.